అయ్యామందరం కూడా. ప్రప్రథమంగా ముందుగా ఎన్నికల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా స్థానిక పార్లమెంటు సభ్యులు ఎన్నికైనటువంటి నాకు మంచి మిత్రుడైనటువంటి గంటి మోహన్ చంద్ర బాలయోగ్ గారు తనయుడు హరీష్ గారిని, అదేవిధంగా శాసనసభ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి సుభాష్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మా కార్యకర్తలకి మాత్రం తన మీద ఒక రాయి పెడితే అవతల వాళ్ళ మీద ఒక బండేసే శక్తివంతులైన నేను కూడా మంచి చేతకాలం మాత్రం అనుకోద్దు. మా కార్యకర్తల యొక్క హిస్టరీకి లేదా మా యొక్క హిస్టరీకి గతాన్ని చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు తెలిస్తే వెళ్ళండి కొట్టి, తెలియకపోతే తెలుసుకోండి అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని అనిసేస్తాం, మిమ్మల్ని తొక్కేస్తాం, లేకపోతే మీ మీద ప్రతీకారం తీసుకుంటాం, మీకు క్రమశిక్షణ నేర్పుతాం, ఇటువంటి డైలాగులు మాత్రం అవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే డైలాగులు. కానీ ఆ డైలాగులు మాత్రం జరిసిపోయే వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరు. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదని రేపు 12వ తారీఖు వెళ్ళాలనుకుంటాను చెప్తున్నాను. అలవాటు చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయండి అని అమలు చేసామని చెప్పి మీరు కూడా చేయండి అని కోరుతాం. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పటికి చాలామంది ఆశ్చర్యపోయి ఇవన్నీ చేయగలరా అని చేసి చూపించారు. మీరు కూడా అలా చేసి ఆయనే కాదు మేము చేయగలం, మేము నిరూపించగలం అనేది మీరు పాలనలో చూపించినట్టయితే విల్ బి వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్. చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాను. అటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.